వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి పాలిసెట్ ద్వారా మీరు ఏమేం కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు అన్నది నేను మీకు వీడియోలో అయితే చెప్తాను. ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికైతే మీరైతే వెంటనే అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దాని రిలేటెడ్గా లిస్ట్ ప్రొవైడ్ చేస్తూ నేను మీతో అయితే మాట్లాడతాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పాలిసెట్ ద్వారా మీరు ఏమేం కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు అంటే ఇది మనకు ఎవ్రీ ఇయర్ కొన్ని కోర్సెస్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ ఉన్న కోర్సు నెక్స్ట్ ఇయర్స్ కూడా ఉంటాయి. బట్ 1 or 2 కోర్సెస్ అనేవి మనకు ఎక్కువగా అయితే యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలా మనకు ఏ కోర్సెస్ యాడ్ అయ్యాయి, ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి మీరు జాయిన్ అవ్వడానికి అన్నది ఇప్పుడు వీడియోలో అయితే క్లియర్గా అయితే గమనిద్దాం. దీనికి సంబంధించి ఒక లిస్ట్ అయితే ఉంటుంది. ఇది నేను మనకు ఆల్రెడీ మన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో అందులో మెన్షన్ చేశాను. ఎవరన్నా లేకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ 2025 లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ కోర్సెస్ లిస్ట్ అయితే గమనించవచ్చు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిప్లొమా కోర్స్ అన్న దగ్గర కోర్సెస్ అనేవి మీరు అయితే గమనించవచ్చు. అగైన్ నెక్స్ట్ వీడియోస్లో ఏ కాలేజీలో ఏ కోర్స్ ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది మనం విడిగా అయితే మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ గమనించినట్టయితే ఓవరాల్గా ఇన్ని కోర్సెస్ అనేవి మనకు పాలిటెక్నిక్లో అవైలబుల్గా ఉన్నాయని చెప్పి మీరు క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఆ కోర్స్ ద్వారా ఎక్కడ జాబ్ ఆపర్చునిటీ రావడానికి ఛాన్స్ ఉందన్నది ఇక్కడైతే ఉంది. ఆ తర్వాత ఆ కోర్స్ తీసుకున్నట్టయితే ఫర్దర్గా మీరు కంటిన్యూస్గా బీటెక్లో ఏ కోర్స్ అయితే తీసుకోవచ్చు అన్న డేటా కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అదంతా గమనించండి. సో ఇలా ఈ పీడిఎఫ్ కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే అసలు డిప్లొమా 3 years ఏదైతే కోర్స్ ఉందో అందులో మనకు ఏవేవి అవైలబుల్గా ఉన్నాయన్నది మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. జస్ట్ ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసేసి మీకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, బట్ అందులో మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది అన్నది మీరు ఒకసారి అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని కోర్సెస్ గురించి చూడండి. అందులోనూ ఎక్కడ జాబ్ ఆపర్చునిటీ రావడానికి, ఏ సెక్టార్స్లో జాబ్ ఆపర్చునిటీ రావడానికి స్కోప్ ఉందన్నది కూడా మీరు అక్కడైతే గమనించవచ్చు. దాన్ని బేస్ చేసుకొని మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని మ్యాప్ చేసుకొని ఏది తీసుకుంటే బాగుంటుందన్న మీరు ఒక ఫైనల్ ఐడియాకి అయితే రావాల్సి ఉంటుంది. అదంతా కూడా మీరు ఇక్కడైతే గమనించవచ్చు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, ఆ తర్వాత పాలిటెక్నిక్ మనకు 3.5 years డ్యూరేషన్ ఉన్న కోర్సెస్ కూడా ఉంటాయి. ఇవి మనకు శాండ్విచ్ అయితే అంటారు. మెయిన్గా పర్టికులర్గా కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు, లేదంటే బయోమెడికల్ కావచ్చు, వీటి రిలేటెడ్గా ఏంటి అంటే 3.5 మనకి ఇయర్స్ అయితే కోర్స్ అయితే ఉంటుంది. 3 years అయితే కాదు, 3.5 అయితే ఉంటుంది. ఇంకొక 1/2 years మీరు ఇంటర్న్షిప్ కానీ ఇలాంటివి అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వాటికి సంబంధించి ఎవరైనా కెమికల్ ఇంజనీరింగ్ కానీ, ఆయిల్ టెక్నాలజీ కానీ, పెట్రోకెమికల్ టెక్నాలజీ కానీ, ప్లాస్టిక్స్, పాలిమర్స్, సిపిపి, షుగర్ టెక్నాలజీ, ఇలా వీటిలో ఎవరైనా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ కంటిన్యూ చేయాలా, డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే గమనించండి. ఇంకొంచెం స్క్రోల్ చేసినట్టయితే మనకు మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే గమనించండి. సో ఇలా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఏంటి అంటే మనకు కొన్ని అగ్రికల్చర్ రిలేటెడ్గా కానీ, అనిమల్ హస్బెండరీ రిలేటెడ్గా కానీ ఇవి మనకు సపరేట్గా డిఫరెంట్ యూనివర్సిటీస్ అయితే కండక్ట్ చేస్తాయి. ఆల్రెడీ మనకు అగ్రికల్చర్ రిలేటెడ్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఒకసారి అయితే గమనించండి. సో ఈ కోర్సెస్లో మీరు పాలిటెక్నిక్ ద్వారా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వీటిని ఒకసారి క్లియర్గా చూసేసి మీరు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉన్నారో అవి నోట్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.